అమరావతి సాక్షిగా ప్రధాని మోడీ 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే పైలాన్ ఆవిష్కరించారు. 57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు. నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించారు ప్రధాని. రాజధాని నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ మద్దతు పలికింది. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అన్నారు ప్రధాని మోడీ. ఆంధ్రప్రదేశ్ అధునాతన ప్రదేశ్గా మారుతోందన్నారు. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। మన కోసం మోడీ అమరావతికి వచ్చారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి రైతుల త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని కోసం మహిళలు ఎంతో పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. ఎన్నో పోరాటాలు, మరెన్నో అడ్డంకులు, వాటన్నింటినీ ఛేదించుకుని అమరావతి నిలబడింది. నవ్యాంధ్ర రాజధానిగా చరిత్రలో నిలిచిపోనుంది. అమరావతి రీస్టార్ట్ వెనుక పెద్ద కథే ఉంది. బాధలు, కన్నీళ్ల కలబోతే అమరావతి. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం చేస్తామన్నారు కూటమి లీడర్లు. 10 ఏళ్లుగా అమరావతి చుట్టూ ఏపీ రాజకీయాలు నడిచాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అంటూ ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం సాధ్యం కాదని 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా మళ్లీ పవర్లోకి వచ్చిన చంద్రబాబు అమరావతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏకంగా ప్రధాని మోడీని మరోసారి అమరావతికి రప్పించి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఏపీకి అమరావతి పరిపాలనా కేంద్రంగా మారటంతో ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే గత ప్రభుత్వాలు ఆ దృష్టితో చూడకపోవడంతో చారిత్రక, వారసత్వ, విజ్ఞాన, విహార పర్యాటక ప్రాంతాలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి అన్ని రకాలుగా సాయం అందుతోంది. దీంతో అమరావతి భాగస్వామ్యంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో అమరావతిపై గంపెడాసలు పెట్టుకున్నారు కూటమి పాలకులు. రైట్.
అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అమరావతి రీస్టార్ట్ సభ సక్సెస్ అయింది. మరి దీంతో ఎంత జోష్ వచ్చింది, పొలిటికల్గా ఎంత మైలేజ్ వచ్చింది కూటమి ప్రభుత్వానికి? మరి దీనిపైన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఏమనుకుంటోంది? ఇవన్నీ మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే విల్సన్ గారు, బీజేపీ నాయకులు, అండ్ బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు, అండ్ నాతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, రామచంద్ర గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తాను. ఇవాల్టి మోడీ సభ సూపర్ సక్సెస్ అయిందని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మోడీ స్పీచ్ కావచ్చు, అలాగే అక్కడ మాట్లాడినటువంటి అందరి నేతల స్పీచ్లు విన్న తర్వాత పొలిటికల్గా ఆ కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రాజా. ఈరోజు అమరావతి రీస్టార్ట్ సభ అనేది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే అని చెప్పి పదే పదే చెప్పుకున్నారు. కానీ తాను ఏదో ఎంతో కలల ఒక రాజధానిగా నిర్మిద్దాం అనుకున్న అమరావతిని మాత్రం ఆయన ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన భూమి పూజ చేసి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసే లోపల ఆయన ప్రభుత్వం పూర్తయిపోయింది. కాబట్టి దాన్ని పూర్తి చేయలేని పరిస్థితిని మనం చూసాం. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అది ఏ రకంగా ఆగిపోయింది అనే విషయాన్ని కూడా గమనించాం అందరం. అయితే మళ్ళీ ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత అన్నిటికంటే ఎక్కువగా ఫోకస్ చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది అమరావతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన నమ్మి ఎంతోమంది వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డున పడిపోయిన పరిస్థితి, ధర్నాలు చేసి రోడ్డుకెక్కి వాళ్ళు నిరసనలు తెలిపిన పరిస్థితిని చూసాం. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మిగిలిన ఎన్నో సమస్యలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎదుర్కోనంత ఒత్తిడిని ఈ అమరావతి రాజధానికి సంబంధించి రైతులు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయలేకపోయాననే ఒక ఆత్మవిమర్శ ఆయన చేసుకున్నప్పుడు చాలా ఒత్తిడిని అనుభవించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆయన మిగిలిన అన్ని అంశాలతో పాటు దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే విషయం మనకి ఈరోజు జరిగిన అమరావతి రీస్టార్ట్ సభను చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు నిధుల్ని ఈ అమరావతి రాజధాని అభివృద్ధి కోసమని, అక్కడ మౌలిక సదుపాయాల కోసం, భవన నిర్మాణాల కోసమని ఆల్రెడీ టెండర్లు పిలవడానికి కేటాయించేసింది ఈ ఏడాది కాలంలో. అంటే ఒక ఏడాది కాలంలోపే ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించడం అనేది మనం చెప్పుకోదక్క ఒక అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సభ ద్వారా ఆయన తన ప్రభుత్వం, తన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఏడాది కాలంలో ఏం చేశామని చెప్పుకోవడానికి, ఎందుకంటే వచ్చే నెల 12వ తేదీన ఏడాది పూర్తవుతోంది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి. ఈ ఏడాది కాలంలో ఏం చేశారనే దానికి ఆయన చెప్పుకోదగ్గ ఒక అంశం ఉండాలి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడు అమరావతి రీస్టార్ట్ సభకు పిలిపించి ఆయనతోటి మళ్ళీ ఈ పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయించి చెప్పుకోవడానికి ఒక అంశం ఉంది అనే దానికి ఒక ఆస్కారం ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరులో కనుక మనం చూసామంటే టీడీపీ మహానాడు సభలు కూడా జరగబోతున్నాయి. దీంట్లో చెప్పుకోవడానికి ప్రధాన అంశంగా దీన్ని ఫోకస్ చేసుకోవడానికి అవకాశం దొరికింది టీడీపీకి మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించడానికి ఇప్పుడు ఆయన పిలిచి ప్రధాని నరేంద్ర మోడీని పిలిపించి వాళ్ళకి ఒక భరోసా ఇప్పించారు. రాబోయే రోజుల్లో ఈ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి నిధులు ఏ రకంగా సమకూర్చుకోబోతున్నారు అనే ఒక ప్రశ్నకు కూడా దీని ద్వారా ఒక సమాధానాన్ని ఇప్పించారు. ఎందుకంటే మోడీ పదే పదే ప్రస్తావించారు, ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, ఈ అమరావతి నిర్మాణం అనేది కేవలం ఒక టీడీపీగా కాకుండా మేము అందరం దీనికి సహకరిస్తామనే ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. దాంతో ఏంటంటే ఇంతకాలం చంద్రబాబు నాయుడుకి ఏదైతే అమరావతి అనేది తాను ఒక నవ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించానని చెప్పి ఆయన చెప్పుకోవాలనుకున్నారు, దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ రోజు సభ జరిగిందన్నలో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళు అనుకున్న టార్గెట్ ని అయితే అచీవ్ చేయగలిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కొత్త జోష్ కూడా వచ్చింది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావచ్చు, అలాగే కుటుంబ ప్రభుత్వ నాయకులు. రైట్, ఓకే. సో మనతో మాట్లాడడానికి వరలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మహిళా రైతు, ఆవిడ పేరు వరలక్ష్మి గారు, కొమ్మినేని వరలక్ష్మి గారు. నమస్కారం అండి వరలక్ష్మి గారు. నమస్కారం అండి. సో వరలక్ష్మి గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎన్నో ఆశలతోటి స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి మీరు 10 ఏళ్ల తర్వాత మీలో ఒక స్థైర్యం, మీలో ఒక నమ్మకం, ఏదో ఒక ఆశ, కొత్త హోప్ అయితే వచ్చింది అనుకుంటున్నాం. ఏమంటారు? అవునండి, ఇవాళ మోడీ గారు వచ్చి మరి 90,000 కోట్లకి
శంకుస్థాపన చేశారు వర్చువల్ గా. ఉమ్, అటన్నిటి శంకుస్థాపన చేయటం కానీ మాకు మంచి హామీ ఇచ్చారండి. వికసిత ఆంధ్రప్రదేశ్ తో పాటు వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా రెడీ అవుతుంది. ఉమ్, 3 ఏళ్లలో మీరు ఇబ్బంది ఏం పడొద్దు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఉన్నారు. చక్కగా మీకు మంచి సౌకర్యాలు అందిస్తాం. మేము డబ్బులు మీకు ఇప్పిస్తాం. మంచి బ్యాంకుల నుంచి కూడా కోట్లు ఇప్పించారు కదా ఇప్పుడు మాకు ఒక 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి. ఉమ్, ఉమ్. అట్లాగే ఇవి కూడా మీకు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ ఏంటండి చెప్పండి చెప్పండి లో వస్తుందా? చెప్పండి వరలక్ష్మి గారు, బానే ఉంది, చెప్పండి. అవును, అట్లా ఇప్పిస్తాము. ఇంకేమీ లేదని మోడీ గారు మంచి హామీ ఇచ్చారండి. ఓకే, సో ఇప్పుడు మీలో మేమైతే కొంచెం ముందుకొచ్చి మాకు భారతదేశంలో మరి పట్టంలో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని మంచి పార్లమెంట్ లో చట్టం చేసి గెజిట్ చేస్తే బాగుంది అనుకున్నామండి మేము. ఓకే, అది కూడా చెబితే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ ఈసారి వచ్చినా నేను కోర్టుకి వెళ్తాను, మీరు కూడా కోర్టుకి ఎక్కండి అనే సమస్య అయితే రాకుండా ఉంటే బాగుంటది. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి చేసే ఓపిక కూడా లేదండి మా దగ్గర. ఓకే, పోరాటాలు చేసి చేసి అలసిపోయారు. అంతేనండి, గత 5 ఏళ్లలో మిమ్మల్ని అసలు ఏం చేయ ఉద్యమం అనాలా, నిరసన అనాలా, 1631 రోజులు కూర్చొని అలసిపోయాము. నిజం. అయితే బాబు గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ నాకు ఇప్పుడు మోడీ గారు ఇలా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కూటమి కూడా కేంద్రంలో కీలకంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి హామీలు ఇచ్చి మోడీ గారు మంచి హెల్ప్ చేస్తారని అయితే మన రాష్ట్రానికి భావిస్తున్నామండి మేమైతే. సో మీరు ఈ 10 ఏళ్లుగా ఏదైతే ఇబ్బందులు ఒకలాంటి ట్రామా ఫేస్ చేశారో అదంతా రిలీవ్ అయిపోయారు. ఇప్పుడైతే ఒక నమ్మకం వచ్చింది మీకు. మీకు ఉన్నటువంటి భయాలు, అనుమానాలు అన్ని తొలగిపోయినట్టేనా వరలక్ష్మి గారు? ప్రస్తుతానికైతే అన్ని అయిపోయినాయి అండి. ఈ 3 ఏళ్లలో కాస్త ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అయితే మారుస్తారు కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నామండి మేము. రైట్. సో మీరు మీకు ఎటువంటి నష్టం జరిగింది ఈ 10 ఏళ్లుగా? ఇప్పుడు దానికి ఎలాంటి ప్రతిఫలం మీరు కోరుకుంటున్నారు? నష్టమే ఉందండి. 10 ఏళ్ళు ఏముంది, ఒక 2 ఏళ్ళు బాగానే ఉన్నారు కండి. 15 టు 19 ఇవాళ అయితే చక్కగా మా 15 వాతావరణమే కనిపోయింది. 2015లో మేము ముఖ్యమైన ప్రధానమంత్రి గారు వచ్చి ఒక పల్లెటూళ్ళలో శంకుస్థాపన చేస్తున్నాడు రాజధాని అంటే సంతోషపడిపోయాం. అప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు. కరెక్ట్. భూములు ఇవ్వమన్నాడు, బాబు గారు మేము నమ్మకంతో ఇచ్చేసాము. అదే వాతావరణం ఇవాళ బాగుంది. కాకపోతే 10 ఏళ్ల నాడు మరి 10,400 కోట్లు పెట్టుబడితో బిల్డింగ్లు అవన్నీ కట్టుకున్నాం. అప్పుడు కాస్త సహకరించారు 2 ఏళ్ల పాటు బాగానే. ఈ తర్వాత కేంద్ర సహకారం పెద్దగా లేరు. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏదీ చేయడానికి ఇష్టపడలేదండి. ఆయన ఊరికే మాటలేనండి, ఓన్లీ ఆయన కుర్చీ కోసం, ఆయన కేసుల కోసమే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమీ చేయడండి. ఎందుకంటే అమరావతి చేస్తే అభివృద్ధి అంతా ఒక పక్కనే ఉంటుంది, నేను చుట్టుపక్కల అంతా చేస్తాను అభివృద్ధి, అందుకని నాకు కర్నూలు కావాలి, విశాఖపట్నం కావాలి, మీకు శాసన రాజధాని అయితే చాలని చెప్పి మాకంతా డమ్మీ మాటలు చెప్పి వచ్చేటప్పుడేమో ఇదే రాజధాని అని మరి అన్ని అందరికి చెప్పి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని, మీకు ఇంకా 150 గజాలు ఎక్కువ ఇస్తానని నమ్మించి ఇక్కడ రైతులను కూడా మోసం చేసి కాదని పాఠం పాడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ అయితే నువ్వు అమరావతి అలా చెప్పావు, పోలవరం ఎలా చెప్తాడండి? పోలవరం ఏమైనా చేస్తాడా? మా మీద పెట్టిన కేసులు పెట్టకుండా 25 కేసులు నా మీదే ఉండేయండి. 24 కేసులు పెట్టాడు నా మీద ఉద్యమంలో. ఈ ఇది అమరావతి ఉద్యమంలో 24 కేసులు పెట్టించుకున్నా నేను దడవకుండా మేము అందరం కూడా ఆడాళ్ళం. ఏం చేసినా సరే ఇది మా బతుకు తెరిగితే సమస్య అన్నట్టు మేము అందరితో కలిసి పోరాటం చేసి సాధించామని అయితే ఘనంగా చెబుతామండి మేము జగన్మోహన్ రెడ్డి మీద. సూపర్ సూపర్ వరలక్ష్మి. ఇవాళ కూడా రాష్ట్ర రాజధాని అమరావతి అన్నాళ్ళకి 164 సీట్లు వచ్చినాయి. మరి అమరావతి కాదు నేను 3 ముక్కలాట అన్నాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అదొకటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన దేనికి చేయడండి, పోలవరం కూడా చేయడు. పోలవరం ఎందుకు చేయలేదంటే ఆగిపోయి నీళ్లు, అప్పుడు అది చేస్తే ఆంధ్రాకి ఎంత బెనిఫిట్? మీరు నేషనల్ ప్రాజెక్టు నువ్వు కనీసం కూర్చొని ఒక పక్క మట్టి కన్నా కేంద్ర సహకారం తీసుకొని పోసాడండి. అడిగాడు అసలు వాళ్ళని వెళ్ళి, ఏమండి నేను పోలవరం కడతాలేండి, అమరావతి అంటే కేసులు పెట్టాలే, కోర్టు కేసానులే, వాళ్ళందరూ వాళ్లే చేస్తారు, పోలవరం అన్న కడతా అన్నావా? కొన్ని రాయలసీమ బిడ్డగా నదుల అనుసంధానం ఏమన్నా చేసావా? వాటికన్నా ముద్దు చూపావా?
చంద్రబాబు గారు చేసింది కానీ ఏది చేయడండి ఆయన. ఒక మాట మళ్ళీ చెల్లెలకి ఆస్తి ఎందుకు ఇవ్వలేదో తెలుసా అండి ఆయన? ఎందుకంటే రామారావు గారు చట్టం చేశాడు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అని, అందుకని అది కూడా ఇలా ఆయన అట్లా అన్నమాట. ఆయన తెలుగుదేశం అంటే ఆయనకి అంత కోపం, చంద్రబాబు గారు అన్న అంత కోపం. వాళ్ళు చేసింది ఏది నేను చేయకూడదు, వాళ్ళ నాన్న చేసింది కూడా చేయకూడదు. దానికి ఉదాహరణ పోలవరం. కొన్ని ఇంకా వాళ్ళ నాన్న చేసినవి కూడా స్కూల్ రియంబర్స్మెంట్ కానీ కాలేజీ పిల్లలకి ఇవి కూడా ఆపేసి కొట్టించిన పోయినాం. అలాంటి వాడు ఆయన ఏం లెక్క చేస్తాయని ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనిపిట్టు ఇవాళ అసలు ఆయన రావాలి. ఒక రాజకీయం తెలిసిన వాడైతే ఖచ్చితంగా ఆయన పోయినసారి 15కే శంకుస్థాపనకు రావాలి. అది రాలా. ఇవాళ నువ్వు ఓడిపోయాను బెంగళూరు రాష్ట్ర బారిపోయాడు పిలిచినా కూడా రాకుండా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ వచ్చుంటే కూడా పనికిరాడండి ఆయన. మమ్మల్ని ఏడిపించి మా ఉసురు తగిలింది. 11 సీట్లు పరిమితమై ఇళ్లలో కూర్చున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మీరైతే హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు రాజ్ న్యూస్తో మాట్లాడినందుకు. సో రఫీ గారితో మాట్లాడదాం. సో రఫీ గారు, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఒక మహిళా రైతు ఏం మాట్లాడిందో విన్నారు. అయితే పార్లమెంటులో ఈ అమరావతి రాజధాని అనేటువంటిది ఒక చట్టం చేసి దాన్ని గెజెట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే రాజధాని పునర్నిర్మాణంలో మునుపటి జోష్ తీసుకురాగలిగేందుకు ఈ వాల్టి సభ ఎంతవరకు ఊతమిచ్చింది అనుకుంటున్నారు? మేడం నమస్కారం. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మేడం అది మా వరలక్ష్మి నాకు కూడా తెలుసు బాగా. నేను కూడా రాజధాని ఉద్యమంలో పనిచేశాను కాబట్టి వాళ్ళందరితో నాకు పరిచయం. అయితే గతంలో ఆ జీవో ఎందుకు రాలేదంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అది కంప్లీట్ కాకుండా ఈ అమరావతి రాజధాని అని చెప్పేసి గెజెట్ ఇవ్వటం అనేది సాధ్యం కాని విషయం. బట్ అయితే మ్యాప్ లో అయితే చూపించారు, నిధులు అయితే ఇచ్చారు. ప్రధానమంత్రి కూడా వచ్చి అప్పుడు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆ రాజధానిని మోడుపోయిన రాజధాని కింద మార్చి చివరికి రోడ్లు కూడా తవ్వుకొని ఆ గ్రావెల్ అమ్ముకునేటువంటి దుస్థితికి వాళ్ళు దిగజారు. మేము అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత రాజధాని పనులు ముందు అసలు కంచెలు ఏదైతే ఉందో అది తీయటానికే దాదాపు 2 నెలలు పట్టింది. 32 కోట్లు దానికి టెండర్ ఇస్తే ఆ పుక్లైన్లు బుల్డోజర్లు ఎంతో మంది పని చేస్తే తప్పితే అది క్లియర్ కాల. ఇక తర్వాత నిధులు రావటము, టెండర్ ప్రక్రియ, డిజైన్స్ ఇవన్నీ చేసి ఇవాళకి పనులు ప్రారంభించేటువంటి స్థితికి రాజధానిని తీసుకొచ్చాం. ఇది చాలా గొప్ప విషయం. ఇవాళ ప్రధానమంత్రి వచ్చి పూర్తి సహకారం ఈ రాజధాని నిర్మాణానికి నేను ఇస్తానని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారు మీరు మాకు రాజధాని పునర్నిర్మాణంలో ప్రధానమంత్రి సభకి రమ్మని చెప్పి మీరు ఆహ్వానం పంపించారు, చాలా సంతోషం. రాజధాని పనులు శరవేగంగా చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, అందుకు మేము పూర్తి సహకరిస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన ముందు రోజే వెళ్ళిపోయాడు. ఆయనకి రాజధాని అమరావతి కట్టడం ఇష్టం లేదు. అమరావతి ఉందండి. ఆయన ముఖ్యమంత్రి అవడంతోనే 3వ రోజే ఆయన ప్రజావేదికని, అది ప్రభుత్వంది, అది స్థలం ప్రభుత్వంది, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా ప్రభుత్వంది, దాన్ని పడగొట్టేశారు. దేనికి ఉపయోగపడకుండా ఒక కక్ష సాధింపుతో పరిపాలన చేశాడు. అదే రకంగా రాజధాని మీద కూడా చూపించారు. రాష్ట్రంలో ప్రగతి లేకుండా చేశారు. ఇందాక రామచంద్రరావు గారు బాగా తెలుసు, అది చెప్పుకోవటానికి ఇది ఒక అంశంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి. ఇది ఒక్కటే కాదు రామచంద్రరావు, ఈ 10 నెలల్లో మేము చాలా పనులు చేశాం. మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేశాం. 100 to 100%. ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లన్నీ క్లియర్ చేశారు. ఇది ప్రజలు చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్లలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 వీలర్స్ అవన్నీ చేసినప్పటికీ కూడాను ఈ అమరావతి రాజధాని అనేది కొన్ని లక్షల కోట్ల ప్రజల ఎమోషన్ తో కూడుకున్నటువంటిది కదా. ఇది అందుకోసమే మేజర్ గా రోజా గారి ఎమోషనే కాదు, ఈ రాజధాని అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. దీని మీద తెస్తున్నటువంటి అప్పులు గాని పెట్టుబడి గాని ఎక్కడా కూడా ఇతర జిల్లాల మీద భారం వేయకుండా
రాజధానికి సేకరించినటువంటి భూములే అమ్మి 2 లక్షల కోట్ల రూపాయలు దానికి డబ్బులు వస్తాయి. అందులో నుంచి ఆ అప్పులు తీరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పున్నారు. ఇతర ఏ జిల్లా మీద కూడా 1 రూపాయి అదనపు భారం పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు కేటాయించిన ఈ 50,000 కోట్ల నిధులకు వీటికి సంబంధించి మీకు భూములు అమ్మిన తర్వాత వీటి లోన్ తీరుస్తారు. 8,000 ఎకరాలు భూములు మిగులుతాయి. ఆ డబ్బుతో నువ్వు రాజధాని కట్టొచ్చు, నువ్వు కంప్లీట్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అయినా సరే అతనికి ఉద్దేశం లేదు, అసలు రాజధాని లేకుండా చేశాడు. ఇవాళ 3 రాజధానుల మీద కూడా ఒక నిర్ణయం, మేము వెనక్కి వెళ్ళాం, లేదా అమరావతి రాజధాని లేదా మేము 3 రాజధానులకి కట్టుబడి ఉందామని కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఒక రాజకీయ పార్టీ ఉన్నది అక్కడ. అమరావతిని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నారు, దొంగ ఉత్తరాలు రాస్తున్నారు. అయినా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులందరినీ కూడా విచారించారు. మేము స్వచ్ఛందంగా ఇచ్చాం భూములు, మేము 1631 రోజు మేము ఉద్యమం చేశాం, అనేక కష్ట నష్టాలు పడ్డాం, పొత్తి గడుపుల్లో కొట్టించుకున్నాం, పోలీసు బూటుతాళ్లతో 4 నెలలు గర్భిణిని కూడా పోలీసులు ఆ రోజున కనకదుర్గమ్మ గుడికి వెళ్తా ఉంటే కొట్టారు. అది కాకుండా రాజధాని నుంచి తిరుపతి వెళ్తా ఉంటే అక్కడికి దారిలో భోజనాలు కూడా చేయకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ స్థలంలో కొట్టించాడు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, ఏ దేశం పారిపోయాడో, ఏ రాష్ట్రం పారిపోయాడో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఇవాళ ఈ ఒక నగరం రాజధానే కాదు, ఒక హబ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. అది పర్యాటక కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఒక నాలెడ్జ్ సెంటర్ గా, ఒక చారిత్రాత్మక మనకి వచ్చినటువంటి సంపద ఏదైతే బుద్ధుడు నడయాడినటువంటి ప్లేస్, అలాగే దేవతలు తిరిగినటువంటి ప్లేస్, ఇవన్నీ కూడా మైథలాజికల్ గా ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్రోడీకరించుకొని ఈ రాజధాని నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి చూపిస్తాం. సేమ్ టైం మీకు పోలవరంలో పనులు ఎంత వేగంగా సాగుతున్నాయి చూడండి. మా వల్ల కాదు, ఇది 25లో అవుతుందో 35లో అవుతుందని చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళకి మేము ఆ పోలవరం పనులు ఇవాళ ఎలాగ శరవేగంగా కొనసాగుతుంది, అది కూడా 28లో పోలవరం కంప్లీట్ చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం. పోలవరం బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలు 250 టీఎంసీ నీరుని స్టాక్ చేసేటువంటి ప్రాజెక్ట్ కూడా కేంద్రం క్లియరెన్స్ ఇవ్వబోతా ఉంది. ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, కంపెనీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ పరిపాలనలో సంక్షేమం. ఒకటే మాట, మేము మే నెలలో 2 సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. మే నెల వచ్చేసింది, 2వ తారీఖు వచ్చింది. ఈ మే నెలలో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున, అలాగే అన్నదాత సుఖీభావ మీద రైతులకి ఇచ్చేటువంటి 20,000 రూపాయలు, ఈ 2 పథకాలు ఈ నెలలో అమలు చేయబోతా ఉన్నాం. మొత్తం సూపర్ 6 మొత్తం అమలు చేస్తాం, సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి సగర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాం 29. రైట్ అండి. ఓకే, విల్సన్ గారు దేశ సరిహద్దుల్లో మనం చూసాం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మోడీ ఈ సభకు రావడము, ఈ అమరావతి రీస్టార్ట్ దానికోసం రావడం అనేది ఏపీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మోడీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే కూటమి సర్కార్కు ఊపు తేవడం కోసమే మోడీ ఇంత రిస్క్ చేసి మరీ వచ్చారా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా? గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. నిజానికి భారమైన హృదయంతో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భారమైన హృదయం తెలుసు, రైతుల ఆక్రోశం తెలుసు, అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఆకాంక్ష తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ అమరావతికి సంబంధించిన ఈ సభలో పాల్గొనడం ద్వారా ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది, సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీని మెయింటైన్ చేస్తాడు, నాకు ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో రాబోయే రోజుల్లో
వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. అమరావతి వల్ల, అమరావతి నిర్మాణాల వల్ల వృద్ధి రేటు కూడా పెరుగుతుంది ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అమరావతిలో విద్య, వైద్యం ఇట్లాంటి రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పారు. అదేవిధంగా అమరావతిని ఆధారం చేసుకొని అనేక పరిశ్రమలు కూడా వస్తాయి, ఆ మేరకు మేము సహకరిస్తామని కూడా స్పష్టంగా మోడీ గారు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చే వరాలు కూడా కొన్ని ప్రకటించారు. దరిదాపు 60,000 కోట్లతో ఈ రోజు ఆయన ఏదైతే శంకుస్థాపనలు చేశారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి తలమానికమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా నిరుద్యోగులు వాళ్ళకి ఉపాధి కలగడం కోసం ఇక్కడ పెట్టే వేలాది కోట్లు లేకపోతే లక్షల కోట్లు ఇవన్నీ కూడా కన్వర్ట్ అయినప్పుడు కార్మికులకి ఉపాధి కలుగుతుంది, ఇంజనీర్లకి ఉద్యోగం వస్తుంది, ఇతరులు కూడా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ విధంగా ఒక ఉపాధికి ఇది ఒక పెద్ద ఊతం అవుతుంది అనేది ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. అదే విధంగా సెంటిమెంట్ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు ఇంద్రుడికి రాజధాని అమరావతి అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని అమరావతిగా మారిందని చెప్పడం ద్వారా మైథలాజికల్ సెంటిమెంట్ ని కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఈ మౌలిక ఈ స్వభావం మేరకు మేము ఏదైతే ఈ నమ్ముతామో ఆ నమ్మే ఆ అంచనాల్లో భాగంగా ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో అటువంటి స్వర్గధామంగా మారుతుంది. ఆ విధంగా ఎంతో మందికి ఉపాధి కలిగి వాళ్ళ జీవితాలని మారుస్తుంది అని కూడా నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అధునాతన ప్రదేశ్ గా మారుస్తాము, అలాంటి శక్తి అమరావతి అధునాతన ప్రదేశ్ కాదు ఏ అనేది అక్కడ ఆయన చిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రజ్ఞకి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. నేనేదో టెక్నాలజీ అంటారు కానీ హైటెక్ సిటీ చంద్రబాబు కట్టేటప్పుడు నేను ఆయన ఫాలో అయ్యేవాడిని చెప్పడం ద్వారా ఆయన తను తగ్గించుకొని కూడా తన విద్యతను కూడా చూపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు విల్సన్ గారు ఈసారి సభ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే చంద్రబాబుని మోడీ చాలా సార్లు పొగిడారు, పొగడతలతో ముంచెత్తారని చెప్పాలి. ఏంటి అంటారు అంటే ఇది మీరు చెప్పిందే, ఇప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను అని ఈ రకంగా అంటే కొంత కొత్తగా అనిపించింది. ఇది ఈ పొగడతల్ని దేనికి సంకేతంగా చూడాలంటారు? పొగడతలు కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన ప్రశంసలు అవి సత్య దూరం కాదు. ఎందుకంటే ఈ రోజు భారతదేశానికి రైట్ లీడర్, ఇప్పుడున్న సంక్షోభానికి సమాధానం చెప్పగల సరైనోడు మరి నరేంద్ర మోడీ గారిని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆ వాస్తవానికి కూడా దేశ ప్రజల్లో ఉండే మనోభావాలనే ప్రతిబింబించారు. అంతేకాదు అభివృద్ధి సంబంధించిన ఒక కాంక్ష ఉంది, భారతదేశాన్ని నెంబర్ 1 ప్లేస్ లో పెట్టాలి, ప్రపంచంలో విశ్వగురుగా మార్చాలన్న ఈ రోజు ఆ సంకల్పాన్ని సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రబల నిదర్శనం అనేది కూడా ఆయన చెప్పకుండానే చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఫ్యాక్టే. అదే సమయంలో అంత భావోద్వేగం ఎప్పుడు పోయినా ఆయన మామూలుగా ఉంటారు. నేను మొన్న పోయినప్పుడు మరి ఆయన చాలా గంభీరంగా ఉన్నారు. అందరు భారతదేశం ప్రజలందరూ హృదయం భారంగా ఉంది. మరి అయినప్పుడు కూడా ఆ అమరావతి విషయంలో మాట ఇచ్చారు కాబట్టి మళ్ళా వాళ్ళలో ఎక్కడైతే మళ్ళా రియాక్షన్ వస్తుందని చెప్పని ఆ నరేంద్ర మోడీ గారు ఇటువంటి సంక్షిప్త కాలంలో కూడా రావడం ద్వారా ఒక మెసేజ్ పంపించారు. దానికి మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రపంచం అంతా కూడా అమరావతి వైపు చూసేలాగా ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దాడని నమ్మకం ఉంది. అదేవిధంగా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకి ఎక్కడ దాకా సరే నేను సహకరిస్తాను, అందులో సందేహం లేదు, నేను రౌండ్ ద క్లాక్ మీకు అండగా ఉంటాననేది నరేంద్ర మోడీ గారు ఒక సందేశం ఇచ్చారు. అమరావతి రైతులకు కూడా ఇది ఖచ్చితంగా ఇది పూర్తవుతుంది అనేది ఆయన చాలా స్పష్టంగా దృఢంగా చెప్పారు. ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ వస్తుందో సందేహం లేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కోరుకుంటుందో ఒక శాశ్వత నిర్మాణం వైపు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో భావి కాలానికి ఉపయోగపడతాయి. ఎందుకనంటే ఒక రాష్ట్రం డెవలప్ అయితే ఆ రాష్ట్రం ద్వారా వచ్చే వృద్ధి రేటు దేశానికి మొత్తం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక సింబాలిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తీసుకుంటారని కూడా మరి ప్రజలు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా రోడ్ల కనెక్టివిటీ ద్వారా కూడా శ్రీహరికోటకి వేసే ఈ కనెక్టివిటీ ఇవన్నీ కూడా తిరుమలకి ఎట్టయితే మార్గం పడుతుంది అనేది కూడా చెప్పుకొచ్చారు. ఆయన దగ్గర రోడ్డు కనెక్టివిటీస్ గురించి కూడా స్పష్టంగా చెప్పారు. మరి ఇన్ని పథకాల గురించి చెప్పిన తర్వాత నేచురల్ గానే ఈ మౌలిక సదుపాయాలు, తర్వాత 70 పైగా రైల్వే స్టేషన్ అభివృద్ధి, అమృత భారత్ ప్రాజెక్టు, దాన్ని ఎలా అంత ముందున్న వందే భారత్ అని అమృత భారత్ లాంటి కొన్ని పథకాలు కూడా ఏ విధంగా ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, రవాణా రంగాలు కానీ
ఏ విధంగా ముందుకెళ్తాయో కూడా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలిసి భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ఇన్ని వరాలు ప్రకటించరు, ప్రకటించి ఉండరు. అమరావతి నిధులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు, అదేవిధంగా విశాఖ రైల్వే జోను, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఒక ఆకాంక్ష ఇచ్చింది. అమరావతి రైతులు వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు, మహిళలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు కూడా బూటుకాళ్లతో పోలీసులు చేసిన పదఘటన, లేకపోతే వాళ్ళకి కుక్కల బంటికి ఇచ్చినట్టు ఎక్కించడము, వాళ్ళ మానసిక శోభ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు. వాళ్ళకి ఆఖరికి అన్నం తినడానికి కూడా అవకాశం లేకపోతే వాళ్ళు పరామర్శించిన వ్యక్తులు కూడా మరి అప్పట్లో వైసీపీ సంబంధించిన నాయకత్వం దూషించడం, ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో చాలా ఇంకా తాజాగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఏంటంటే అమరావతి రైతులకు శీతలోపచారం చేయాలి. ఇందాక వరలక్ష్మి గారు ఆమె పడ్డ బాధ మాకు అర్థం అవుతా ఉంది, ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ 3 ఏళ్లలోనే దరిదాపు 90% ఇది పూర్తి చేస్తాం. వాయు వేగంగా తయారవుతున్నాయి. ఏదైతే మేము 15,000 కోట్లు ఇచ్చామో ఇంకా వరల్డ్ బ్యాంకు ఇతరత్ర ఏపీ నిధులు కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిధులను డంప్ చేయడానికి అన్ని మార్గాలు అన్వేషించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఆ మేరకు రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్తామని చెప్పారు. ఇంకోసారి కూడా ప్రధానమంత్రి వస్తా అన్నారు. అది కూడా విశాఖపట్నం యోగా డేకి సంబంధించి కూడా వస్తామని స్పష్టంగా చెప్పారు. అది ఆ రాక కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గేరువాగా అవుతుందని కూడా తెలియజేస్తారు. ఓకే, రైట్ అండి. సో వైసీపీ అధికార ప్రతినిధి రామారావు గారితో మాట్లాడుతూ, రామారావు గారు, 3 రాజధానుల పేరుతో జగన్ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్లే ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. మరి ఇప్పటికైనా వైసీపీ వైఖరిలో ఏమైనా మార్పు ఉంటుందా? నమస్కారం మేడం. ముందుగా నమస్కారం. ఇక్కడ కేవలం ఒక అంశం కాదండి, వైఎస్ఆర్సీపీ ఓటమికి అమరావతి రాజధాని అంశం కానీ లేకపోతే 3 రాజధానులు అంటే కారణం కాదనేది స్పష్టం. ఎందుకంటే అదే రాజధాని ప్రాంతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయదుందుకు మోగించింది కదండి. దీనికి ఓటమి గెలుపులకు ఈ యొక్క అంశాలకు వీటికి సంబంధం లేదండి. కానీ అప్పుడు మీరు చెప్పింది అమరావతి రాజధానిగా ఉంటుంది అని కదా. ఉంటుంది, వేగంగా కడతాం మేము, ఇక్కడే బిల్డింగ్ చంద్రబాబు లేరు అని చెప్పేసి ఆ రోజు నమ్మబలికాడు. చెప్పండి రామారావు గారు. అమరావతి గురించి ఎక్కడా కూడా వైసీపీ వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదండి. అప్పటికైనా ఇప్పటికైనా నేనేమంటున్నానంటే, శివరామకృష్ణ కమిటీ ఒక సిఫార్సు చేసిందండి. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సులు మనం చూసాం. మొన్న కూడా విజయవాడ వరద ప్రాంతము ఎట్లయితే వరదలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఎక్కడ బుడమేరు ఎక్కడ ఉన్నాయి, దానికి గేట్లు ఎక్కడ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకున్నారు. తర్వాత వాస్తవ పరిస్థితి చూస్తే బుడమేరు గేట్లు ఎత్తినందువల్ల విజయవాడకి ఆ లోకల్ గా వరద సింగనగర్ ఆ ప్రాంతంలో వరద ఉధృతి వచ్చింది. వీళ్ళు పరస్పర వైరుధ్యం. ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకోకుండా లేకపోతే విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా దాన్ని సైంటిఫిక్ మెథడ్ లేదండి. ఇక్కడ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మీరు చెప్పింది మేడం. ఇక వీళ్ళు మాట్లాడారు మేడం. వీళ్ళు ఏంటంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి వైసీపీ వాదన లేకపోతే విధానం ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయాలనేటువంటిది మాత్రం అది కరెక్ట్ కాదంటున్నాను. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరలా 2వ దఫా శంకుస్థాపన చేశారు, ఇది మేము ఆహ్వానిస్తున్నాం. మరలా శంకుస్థాపన చేసి ఇంకా 3వసారి కూడా చేసుకోనివ్వండి, నేను కాదంటలా. మొట్టమొదటి శంకుస్థాపన చేశారు, నీళ్లు మట్టి తెచ్చి ఇచ్చారు, గ్రాంట్లు మాత్రం ఇవ్వలేదని చెప్పి నవనిర్మాణ దీక్షలు అని చెప్పి ప్రభుత్వ ధనంతో దీక్ష చేసి నల్ల చొక్కాలు ధరించి కళ్ళజోళ్ళు పెట్టి గుడ్లు పెద్దవి చేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా రఫీ గారు లాంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వెల్సన్ గారు మాట్లాడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ప్రతిపాదన బీజేపీ చేస్తే అడ్డుకున్నది ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసింది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేనేమన్నానంటే, ఈ రాష్ట్ర ప్రగతిలో అంశాలు తీసుకోవాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కూలదోస్తున్నటువంటి పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచి 2.5 సంవత్సరాల కాలంలో కూడా ప్రగతి బాట ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి బాట పట్టించినట్టు మాట వాస్తవం కాదా? ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చి ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆర్థిక వనరుగా మార్చడానికి సంపద సృష్టి అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే, ఈ యొక్క
ప్రభుత్వం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారో బీహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాంట్లో కనీసం 10% నిధులు కూడా తీసుకురాలి. వీళ్ళు మాటలు చేస్తాం చేస్తాం చేస్తా ఉంటారు. మేము చేసింది ఏంటి అని అడుగుతున్నాం. ఇక్కడ మీరు చేసింది ఏంటయ్యా అని అడుగుతున్నాం. మీరు చేసింది చెప్పండి ప్రజలకు. అంతేకాని ఇక్కడ నేనేమంటున్నానంటే వీళ్ళ ఆకాంక్ష ఏంటంటే ఈ యొక్క అమరావతిని చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు 33,000 ఎకరాలు సేకరించాము. ల్యాండ్ పూలింగ్ 50% ప్రభుత్వానికి, 20% రైతులకు, 20% ల్యాండ్ పూలింగ్ అని చెప్పి రైతులకు అని చెప్పి ఇచ్చే ప్రభుత్వానికి అని చెప్పి 50% ఏదైతే డెవలప్మెంట్ ఇన్ఫ్రాక్ అని చెప్పారు కదా, దీని 20% వాటా వాల్యూ 5 లక్షలు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమన్నానంటే ఈ 33,000 ఎకరాల్లో మీరు ఇన్ఫ్రా మొత్తం నిర్మాణం చేసేదానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు 58,000 కోట్లకు శంకుస్థాపన చేశారు. ఇది ఎవరి ధనము? 29 గ్రామాలు అమరావతి ప్రాంత ప్రజల ధనం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానికానికి ఏదైతే 77 డివిజన్లు 679 మండలాల్లో నివసించే ప్రజల దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నేనేమన్నానంటే మీరు రెవెన్యూ జనరేట్ చేయండి. మళ్ళీ 44,000 ఎకరాల ప్రతిపాదన ఏదైతే ఈ యొక్క అమరావతి 33,000 ఎకరాల చుట్టూ మరలా కూడా డెవలప్ అయినటువంటి భూమిని మళ్ళీ లాక్కోవాలనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రధానమంత్రి గారు ఏమైనా చెప్పారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా చెప్పినాయా? లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ఏదన్నా దీనికి ఒక ఫార్ములా ఉందా? ఇది మీరు చెప్పలేకపోతున్నారు. అట్లాగే దీనికి చట్టబద్ధత కావాలంటున్నారు. చట్టబద్ధత ఏంటండి? రాజధాని అంశాలు మనం చూసాం. రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా కర్నూలు రాజధానిగా పెట్టుకున్నారు. ఇక్కడ కాదు అని చెప్పి హైదరాబాద్ మనకి మంచిగా ఉంటుంది, అది అందరూ కూడా ఉపయోగకరంగా అందుబాటుగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు బాగుంటాయి అని చెప్పి అక్కడ మారాం. ఇదంతా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వాల ఆకాంక్షల మేరకు మన ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ వేదికగా అమెండ్మెంట్ చేసుకునేటటువంటి విధానం ఉందనేది వీళ్ళు గుర్తిరగకుండా వీళ్ళు ఈ 2014 ప్రాంతంలో సన్ రైజ్ కంట్రీ అని ప్రకటించారు. దీని ఒక దేశంగా భావించి ఇతర దేశాల్లో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు రాజు కాదు, లోకేష్ బాబు గారు యువరాజు కాదనేది కూడా ఈ యొక్క రామారావు గారు మీతో రామచంద్ర గారు ఒకే ఒక ప్రశ్న నాకు బాగానే తెలుస్తుంది రఫీ గారు. ఒక్క నిమిషం రఫీ గారు మీరు ఊపదంపుడు ఉపన్యాసాలతో ప్రజలు మభ్యపెట్టి మోసాలు చేసి మళ్ళా ఓట్లు లాక్కొని రామారావు గారు మీతో రామచంద్ర గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటని ఇప్పుడు రోజా గారు అడిగారు మిమ్మల్ని. ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ మార్పు ఉందా లేదా? దానికి మీరు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. రామచంద్రరావు గారు 3 రాజధానులనే ఆ నినాదానికి ఇంకా కట్టుబడి ఉన్నారా? ఇక్కడ మీ స్థానిక నేతలు ఏమనుకుంటున్నారు? మీ స్థానిక నేతలు ఏమనుకుంటున్నారు? మా స్టాండ్ ప్రజాపదము, ప్రజల ఆకాంక్షలే మా స్టాండ్. నేనేమంటున్నానంటే అన్ని అవకాశం ఉండే విధంగా మా స్టాండ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ప్రజల ఆకాంక్ష వాళ్ళ స్టాండ్ అని చెప్తున్నారు. ప్రజల ఆకాంక్ష ప్రజలు ఎవరు నేర్పించినట్టు? రామారావు గారు నా ప్రశ్న ఏంటంటే ప్రజలు ఏం తీర్పిచ్చినట్టు? ఈ రాజధానికి సంబంధించి మిగిలిన చాలా అంశాలు ప్రభావితం చేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి అన్నారు కదా. మొన్న రాజధాని అంశానికి సంబంధించి ఆ స్థానికంగా గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన కానీ విశాఖలో వచ్చి మీరు ఏమన్నారు? పరిపాలనా రాజధాని చేస్తా ఉన్నారు కదా, అక్కడ వచ్చిన రిజల్ట్ కానీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ప్రజలు ఏ రకంగా వాళ్ళు ఇచ్చినట్టు మిగిలిన అంశాలతో ఎన్నికలు ఎలా ఉంటాయంటే మ్యాథమెటికల్ ఫిగర్ అండి. నేను అంటున్నా ఈ విషయంలో రిజల్ట్ పక్కన పెట్టేద్దాం. మీ లోకల్ లీడర్స్ ఏమైనా కోరుకుంటున్నారు గురించి మాట్లాడారు. రామచంద్రరావు గారు రిజల్ట్ గురించి మాట్లాడారు. ఒక్క నిమిషం టాపిక్ పట్టండి నేను చెప్పేది. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పోరాటం చేసి ఎన్నికల్లో నిలబడింది. వీళ్ళు అలా కాదు కదండి. ఎన్నికల ముందు కొట్టుకుంటారు, తర్వాత మళ్ళీ ఎన్నికలప్పుడు. రాజకీయ కోణంగా నేను అడగట్లేదు రామారావు గారు మిమ్మల్ని. నేను అడుగుతున్నా నిష్పాక్షికంగా విశ్లేషించమంటున్నా. మీరు రాజకీయంగా చూడొద్దు అంశాన్ని. టీడీపీ గురించి మీరు విమర్శించండి, నేను కాదనట్లేదు. నేను అడుగుతున్న ప్రశ్న మీ స్థానిక నేతలు ఏమని కోరుకుంటున్నారు? 3 రాజధాని నినాదాన్నే కొనసాగించాలని కోరుకుంటున్నారా కృష్ణా జిల్లా వాళ్ళు? లేదు ఇప్పుడు ఎందుకంటే ఒక లీక్ ఇచ్చారు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్, ఏమైనా జరగచ్చు రాబోయే రోజుల్లో అన్నట్టు కొంతమంది మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు విమర్శించండి, మీ నిర్ణయం తీసుకోండి. చెప్పండి. ఇక్కడ ఒక అంశం అండి. ఇప్పుడు 44,000 ఎకరాలు సేకరించేటటువంటి అంశంలో రాజధాని ప్రాంత రైతులే మరలా ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ఉంది. నేనేమన్నానంటే భవిష్యత్తులో మాకు ఒక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంది. దాని ద్వారా మేము ఇవన్నీ కూడా నిర్మాణాత్మకంగా విశ్లేషించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చేసినటువంటి తీర్మానాలను మేము ముందుకు తీసుకెళ్తాం.
ఇప్పుడు మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన లెక్కించారు కదండి చిదంబరం గారికి. మేము అట్లా దొంగతనంగా ఏం పనులు చేయమే, మాది ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ మెథడ్లో పబ్లిక్ గానే ఉంటుంది మా విధానం, మా నిర్ణయం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది వినండి రఫీ గారు, వినండి. ఇక్కడ ఒక స్టెప్ వేశారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి సార్. గోదావరి విమానాశ్రయం మేము చేస్తామండి, దాన్ని తెలుగుదేశం పార్టీ వద్దంటుందా చెప్పండి. ఇక్కడ అమరావతి అనేది కొంత ముందుకు పోయింది, అక్కడి నుంచి ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాము. మా పార్టీ ప్రకటిస్తాం. ఇప్పుడు ఈ రోజు 50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం అనేది 3 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకున్న తర్వాత ఇంకా ఒకవేళ జగన్ మళ్ళీ సీఎం అవ్వాలనుకున్నా కూడా దాన్ని అడ్డుకోలేని ఒక పరిస్థితికి చేరిపోయింది కదా. ఆల్మోస్ట్ 90% నేను ప్రశ్న వేస్తాను. అసలు అమరావతి రాజధాని డెఫినేషన్ ఏంటి అంటే మహానగరం నిర్మించడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు సమకూర్చారు, ఇంకా ఎందుకు సమకూర్చబోతున్నారు? ఈ దేశ బడ్జెట్ అదే ప్రశ్న వాళ్ళు అడిగారు కదండి. 3 రాజధానులని మీరు చెప్పారు. ఒక్క నిమిషం రామారావు గారు, అదే ప్రశ్న టీడీపీ వాళ్ళు ఏమన్నారు? ఒక 10,000 కోట్లన్నా ఎక్కువ తెచ్చుకునే సామర్థ్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఉందా చెప్పండి. రామారావు గారు మీరు అడుగుతున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అడిగారు కదా, 5 ఏళ్ళు 3 రాజధానులు అన్నారు జగన్ గారు. మరి 3 రాజధానులు ఇందాక అమరావతి రైతు ఒక ఆవిడ మాట్లాడటం విన్నారు కదా మీరు. కనీసం అక్కడ ఒక బిల్డింగ్ అయినా కట్టారా? పరిపాలన రాజధాని చేస్తా ఉన్నారు విశాఖపట్నంలో. 5 ఏళ్లలో ఆయన ఏం చేశారు? ఒక బిల్డింగ్ అయినా కట్టారా? ఆవిడ ఒక బాధ్యత రైతు అడిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అమరావతి 5 కోట్ల ప్రజల్లో మీరు అమరావతి రైతు ఒక ఆవిడని తీసుకొచ్చి కొమ్మినేని వరలక్ష్మి, కొమ్మినేని అంటే ఎవరండి? మన ప్రతి గారు కూడా తెలుసు, తెలుగుదేశం కార్యకర్త. క్లియర్ గా సామాజిక రాజధాని భూములు ఇచ్చే వాళ్ళని కులం పేరుతోటి తీసుకొచ్చి మనం విశ్లేషణ రాజధాని అనే ఒక అంశానికి రైతులు ఒక్క నిమిషం రమేష్ హాస్పిటల్ అధినేత రమేష్ భార్య రైతు ఉద్యమంలో పాల్గొన్నది కదా ఆవిడ. ఇట్లా అంటే వీటికి ప్రతి నియోజకవర్గంలో ఫండింగ్ చేశారు కదా టీడీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెనుకుండి నడిపించిన ఉద్యమమే అమరావతి ఉద్యమం. ఎందుకంటే ఇప్పుడు అమరావతి రైతులకు ఒకవైపు కౌలు కడుతున్నారు, రెండో వైపు డెవలప్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి. దాన్ని రెచ్చగొట్టి ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదో ఒక ర్యాలీ నిర్వహించాలి కాబట్టి కొన్ని ఆయన మీడియా సంస్థలు విమర్శలు చేశారు. ఎలక్షన్ కూడా అదే అంశం మీద వెళ్ళారు. రామారావు గారు మీరు విమర్శించద్దని నేను చెప్పట్లేదు, దానికి సమాధానం ఏంటని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ప్రశ్న చేస్తున్నారు రఫీ గారి మధ్యలో. ఆయన కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు క్లియర్ గా చెప్పండి. రఫీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే చాలా రఫీ గారు ఎందుకంటే ఆయన చెప్పే సమాధానం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని మనందరికీ క్లారిటీ రావాలని నేను అడుగుతున్నాను. రామారావు గారు, ఇప్పుడు మీరు మాట్లాడే విషయం ఎందుకంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసే అమరావతికి ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తారన్నా చేయలేకపోయారు. మళ్ళీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? సూటిగా సమాధానం చెప్పండి, ఎందుకంటే టైం అయిపోతుంది. మిగిలిన వాళ్ళు కూడా రెండోసారి వాళ్ళ అభిప్రాయం మీరు మాట్లాడలేదు. అసలు ఇక్కడ ఒక అంశం అండి, మా పార్టీ ప్రాధాన్యత కొన్ని తీసుకునే అంశాలు ముందుకు పోయాము. మేము 2,77,000 కోట్లు పేదరికాన్ని జయించాలని డీబీటీ పద్ధతి ద్వారా చేశాము. ఇదే ప్రభుత్వం 2014-19లో ఈ బడ్జెట్ అంతా కూడా నీరు చెట్టు పేరుతో దుర్వినియోగం చేసింది. మీరు మాట్లాడిన దాని మీద మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పాలి. రఫీ గారు మాట్లాడతారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు అడగాలి. మా విధానం ఏంటంటే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పట్లేదు, మీరు స్కిప్ చేస్తున్నారు. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం అండి. విల్సన్ గారు రామారావు గారు ఇంకో గెస్ట్ మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. మస్తాన్ రావు గారు రామారావు గారు మీరు దయచేసి ఆగండి. మస్తాన్ రావు గారు మాట్లాడండి. విల్సన్ గారు ఒక్క నిమిషం అండి. మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మస్తాన్ రావు గారు. సార్, ఇప్పుడు ఈ రోజు జరిగింది మొత్తం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన గత 2-3 నెలలుగా అమరావతి రాజధానిలో అవినీతి జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు టెండర్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మొత్తాలకు ఇచ్చేస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అనేది ఏకరువు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో
అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. వాళ్ళు పక్కన ప్రజల్ని మోసం చేసి సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు ఈ రోజు రాష్ట్రానికి. ఆయనకి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఎలివేట్ చేశారు కదా, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్న దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు సార్, మీరు నిలదీయాల్సింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా కేంద్రం మెడలు ఉంచుతానని గతంలో చాలా సార్లు ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కళ్ళు ముచ్చుకుంటే తిరిగి తానే అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నారు పదే పదే. ప్రజలందరూ కూడా మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా మేము వస్తామని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఒక ప్రధానమంత్రి వచ్చిన రోజున ఆయన ఈ విషయాలన్నీ ఏకరవ పెడుతూ ఆయనకి చెప్పాల్సింది. ఆయన మంచి అవకాశాలు కోల్పోయారు. ఇక్కడ ప్రజల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళే. ఆయన బెంగళూరులో కూర్చోకుండా ఖచ్చితంగా ఇవాళ ఆయనకి అందుకున్న ఇన్విటేషన్ లేదు, ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో ప్రశ్నించరు. ఓకే, కనీసం ప్రెస్ మీట్ లో అయినా ఈ రోజు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పాల్సింది ఈ అవినీతి వ్యవహారాలన్నీ. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్లలో అంతకు ముందు చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ క్రిప్టో కానీ ఏమి నిరూపించలేకపోయారు అమరావతికి సంబంధించి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు, ఈ రోజు ఆయన మొత్తం మాట్లాడడం చూస్తే అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ పూర్తి స్థాయిలో మేము సహకారం అందిస్తాము. అదేవిధంగా ఐటీ కానీ ఏఐ కానీ లేదంటే పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలు కానీ లేదా రైల్వేలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ లేదా శ్రీహరికోట నాగాలాండ్కి సంబంధించి కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ మొత్తం మేము సపోర్ట్ చేస్తామని చెబుతా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తానండి నేను, ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన మాట ఎట్లా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పదే పదే విమర్శిస్తా ఉంటుంది. పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది నరేంద్ర మోడీ గారు విమర్శించారు. ఈ రోజు అదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన విధానాన్ని ఆయన ఒక మనుషుల్ని ప్రతినిధి బృందాన్ని పంపించి నేను అధ్యయనం చేయించాను, అట్లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నాడు అని సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కూడా ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడిన మాటలు కూడా మనం పరిగణించారు. నేననేది ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ గనక నిజంగా ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే, రైతుల తరఫున పోరాడుతూ ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రైతులందరూ కూడా రేపు వాళ్ళ కన్నీళ్లు తుడుచడానికి కూడా మనుషులు లేకుండా పోయారు, వాళ్ళ పోరాటాలు వాళ్ళ లాఠీ దెబ్బలు ఇవన్నీ కూడా వాళ్ళ త్యాగాలు చూసామని. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ జరిగినాయి కదా. రైతులకి ఏమైనా క్షమాపణ చెప్తారా? మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడుతూ ఆయన వైఖరిని చూస్తూ ఉంటే మళ్ళీ దాంట్లో ఎలాంటి మార్పు లేదు, ఇంతకు ముందు మేము ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి చెప్పామో దానికే కట్టుబడి ఉన్నాం అన్నట్టు దాదాపు ఆయన సంకేతం ఇచ్చారు. దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నా కూడా ఆయన మాటలో అదే ధ్వనిస్తోంది. కానీ ఇప్పుడు ప్రధాని పిలిపించి చంద్రబాబు నాయుడు సభ పునర్నిర్మాణ సభ పెట్టినా కూడా అక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం కదండి. వాళ్ళలో ఒక భయం అనేది నెలకొంటోంది. ఎందుకంటే ఈ మధ్య నేను అమరావతికి వెళ్ళినప్పుడు సెక్రటరియట్లో ఒక మినిస్టర్ని కలిస్తే కూడా ఆయన అన్న మాట ఏంటంటే మాకు పెద్ద సవాల్ ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ వస్తే మేము ఏం చేయాలండి అని చెప్పి మమ్మల్ని కొంతమంది ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు అని చెప్పి ఆ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఒక భయాలను తొలగించాలంటే బీజేపీ టీడీపీ కూటమి జనసేన కూటమి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? చివరిగా చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఎదురవుతున్న సవాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియలిస్టులకి సంబంధించి గతంలో మొత్తం వెళ్ళిపోయారు. అమరావతిలో ఎవరైతే భూములు తీసుకొని మేము ఇండస్ట్రీస్ పెడతామని వచ్చారో లేకపోతే విద్యా సంస్థలు పెడతామని వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగాల ద్వారా మేము ఖచ్చితంగా రానున్న 3 ఏళ్లలో అమరావతికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అనే ఆయన ఒక రకమైన భరోసా ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక దిక్సూచి లాగా మా వికసిత భారత్ సాధించడంలో అమరావతిని అగ్రభాగం నేను నిలుపుతాను, దానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన వ్యూహం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన విమర్శలను ఎదుర్కొంటా ఉన్నారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది, ఆర్థికంగా అప్పుల పాలైపోయి ఉంది. వీటన్నిటి కూడా కేంద్ర సహకారంతో మేము కొద్దిగా ఇప్పుడే మేల్కొంటున్నామని చెబుతున్నప్పుడు ప్రధానమంత్రి జవాబు ఇవ్వడం ద్వారా మేము కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ కి సంపూర్ణ సహకారం అందిస్తాము అని చెప్పడం ద్వారా ఆ విధమైన ఇండస్ట్రియలిస్ట్ భరోసా ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉందనేది చెప్పచ్చు సార్. రామచంద్ర గారు. ఓకే, రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు. అలాగే
రఫీ గారు, రామారావు గారు, విల్సన్ గారు, రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అమరావతి రీస్టార్ట్ సభ అయితే సక్సెస్ అయింది. కానీ గతంలో మోడీ, చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలపై నిలదీస్తోంది వైసీపీ. నాడు మట్టి తెచ్చారంటూ చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అలాగే నాడు ఎవరి కోసం అమరావతి అంటూ ప్రశ్నించిన పవన్ను ఇప్పుడు నిలదీస్తున్నారు జగన్ సైనికులు. మొత్తానికి రాజధాని అమరావతిపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే పొలిటికల్ ఫైట్ మాత్రం ఆగేటట్టు కనిపించడం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.